నమస్తే అండి. ఐవీ రెసిపీస్‌కి స్వాగతం. ఈరోజు మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ కారప్పొడి. ఇడ్లీ, దోస, రైస్ దేనితో అయినా సరే కొద్దిగా నెయ్యి వేసుకుని వేడి వేడిగా తిన్నారంటే ఇంకా తినాలనిపించేంత రుచిగా ఉంటుందండి ఈ కారప్పొడి. ప్రతి ఇంగ్రీడియంట్ మన ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది. చాలా సింపుల్ వేలోనే మనం ఈ కారప్పొడిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే టైం కూడా ఎక్కువేం పట్టదండి. అలాంటి కారప్పొడిని తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. పావు కప్పు మినప్పప్పు వేసుకోవాలండి. పొట్టు ఉన్న పప్పును వేసుకోవాలి, లేదంటే మినుములైనా వేసుకోవచ్చు. మామూలు పప్పు వాడకపోతేనే బాగుంటుంది. మినప్పప్పు క్వాంటిటీలో సగం పచ్చిశనగపప్పు వేసుకోవాలి. వీటిని కొద్దిసేపు దోరగా వేయించుకోవాలండి. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఇది వేగే విధానం పైనే ఈ కారపొడి రుచి అంతా ఆధారపడి ఉంటుందండి. ఇవి వేగిన తర్వాత మినప్పప్పుకి డబల్ క్వాంటిటీలో ధనియాలు వేసుకోవాలి, అంటే హాఫ్ కప్పు. ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఇవి రెండు వేగుతున్నప్పుడు మంచి సువాసన వస్తాయండి. అంతవరకు కూడా కదుపుకుంటూ లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు అనేవి మనం తినే కారానికి అనుగుణంగా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ 8 ఎండుమిర్చిని వేసుకున్నాను. మీరు కాస్త కారం ఎక్కువ తినేటట్టయితే మరొక 2-3 కాయల్ని యాడ్ చేసుకోవచ్చు. వీటిని కూడా ఇలా కదుపుకుంటూ ఎండుమిర్చి క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇవి ఇక్కడ అన్నీ వేగిపోయినాయండి. వీటిని ఇదే ప్యాన్లో ఉంచితే కలర్ మారిపోతాయి. కాబట్టి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి 1 కప్పు వరకు కరివేపాకు వేసుకుని వేపుకోవాలండి. తడి లేని కరివేపాకు వేసి వేపుకుంటే కనుక ఇవి చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి. మనం చేతిలోకి తీసుకుని నలిపితే పొడైపోవాలండి. చల్లారిన పప్పు దినుసుల్ని మిక్సీ జార్లో వేసుకుని సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇక దీన్ని వీలైనంత మెత్తని పౌడర్లా మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇందులోనే కొద్దిగా అంత చింతపండు, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, వేయించిన కరివేపాకు వేసుకుని ఇప్పుడు మరొకసారి మెత్తగా మిక్సీ పట్టామంటే చక్కగా పొడవుతుందండి ఇది. ఇక మిక్సీ పట్టే పని అయిపోయిందండి. దీన్ని మనం పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కారప్పొడిని ఇందులో వేసేసుకోవాలండి. ఇక దీన్ని లో ఫ్లేమ్లోనే స్టవ్ పెట్టుకుని గరిటెతో లైట్గా అటు ఇటు కదుపుకుంటూ పొడి మొత్తం వేగేంత వరకు, ఈ నెయ్యి అనేది మొత్తం పొడితో మిక్స్ అయ్యేంత వరకు ఇలా వేపుకోవాలి. ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకుని తక్కువైనట్టయితే వేసుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్ వేలో ఈ పొడి తయారైపోయింది. ఇక దీన్ని మీరు చల్లారిన తర్వాత ఒక జార్లోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే నెల రోజులైనా సరే ఈ పొడి పాడవకుండా ఉంటుందండి. నిజానికి అన్ని రోజులు ఈ పొడిని ఉంచము, ఎందుకంటే ఈ లోపులోనే తినేస్తాం కాబట్టి. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.